తూతూ మంత్రంగా జరిగిన సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులు పెద్ద ఎత్తున వచ్చే కమిషన్లతో సొంత ఖజానాలను నింపుకుంటున్న కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పెట్టేందుకు ఆఫీస్కే పరిమితమైన అధికారులు అంటూ జోరుగా ప్రచారాలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని కొత్త కోడూరుకు వెళ్లే దారిలో వేసినటువంటి సిమెంట్ రోడ్ పనులు తూతూ మంత్రంగా తక్కువ క్వాలిటీతో వేశారని కొంతమంది స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది. తూతూ మంత్రంగా అంటే ఎలా అనుకుంటున్నారా? ఇసుక కంకరకు తగిన మోతాదులలో సిమెంట్ ఉపయోగించకపోవడం లేదా రోడ్లు వేసేటప్పుడు వైబ్రేటర్లు పెట్టకపోవడం అనేవి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా సిమెంట్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు ఆయా శాఖల పరంగా వర్క్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఇంజనీర్ లేదా ఏఐలు కానీ పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరి పర్యవేక్షణలో తగిన మోతాదులో సిమెంట్, ఇసుక, కంకర నీళ్లు లాంటివి మిక్స్ చేసి వైబ్రేటర్లను ఉపయోగించి సిమెంట్ రోడ్ చేయవలసి ఉంటుంది. కానీ ఈ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులు అలా జరగలేదని స్థానిక ప్రజలు కొంతమంది చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు పర్యవేక్షించవలసిన అధికారులు ఏమైనట్లు? ఎంత పుచ్చుకోవడం వల్ల సీసీ రోడ్డు నిర్మాణ పనుల దగ్గర లేకపోయి ఉంటారని ఇదంతా ప్రశ్నాపకంగా మారిపోయింది. ఇప్పుడు ఇంతకీ ఆ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులు ఎలా జరిగాయో, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి ఎలా చేపట్టారో మీడియాకు స్థానికులు అందించిన సమాచారం ఆధారాలు ఏమిటో, సిమెంట్ రోడ్ యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఉపయోగించే మిషనరీలు అయినటువంటి వైబ్రేటర్లు ఎలా ఉంటాయో, వాటి పనితీరు ఎలా ఉంటుందో, ఏ అధికారుల పర్యవేక్షిస్తూ ఉండాలో మున్ముందు ప్రచారమయ్యే వార్త ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. రోడ్ అంతా